వస్తా అంటాడు రాడు. ఈసారి పక్కా వస్తా రాసి పెట్టుకో అన్నట్టే చేస్తాడు రాడు. ఎన్నిసార్లు పిలిచినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని పోతున్నాడు. ఇదేనా ఇక పద్ధతి? ఇగో ఇగో అనుకుంటా ఏండ్లు గడుస్తుంది, ఇంటికి రాడు, ఇన్ని షానీలన్నా తాగిపోడు. హగ్గ ఏమైంది గీ పిల్లకు? ఎవరి మీద గట్టిగా నారాజు అవుతున్నది, బాధపడుతున్నది అని అనుకుంటున్నారా? గీ బాధ నారాజు నావి కావు, ఇగో గీ సార్వి. చూడుర్రి ముచ్చటేంటిదో. వత్తునా పోదునా ఓ రామచిలక అంటే రాకు పోకు రత్నాల చిలక అన్నట్టే అవుతున్నదట కాపు లీడర్ ముద్రగడ్డ సారుకు గిలాస పార్టీ పెబ్బ పవనాల సారుకు నడుమ నడుస్తున్న వ్యవహారం. ఇప్పటికే చాలా సార్ల పవనాలకు లేఖలు రాసిన ముద్రగడ్డ సారు ఇక ఇప్పుడు ఇంగో లేఖ రాసిండట. ఇంటికొస్తానంటివి, చాయ నీళ్లు తాగుకుంటా కూకొని మాట ముచ్చట చేద్దామంటివి, ఆగ రావైతివి ఇక రావైతివి, ఇంతకు వస్తావా రావా ఇంటికి అన్నట్టు అరుచుకున్నాడట ముద్రగడ్డ సారు. అప్పుడు ఎప్పుడో కిర్లంపూడి ఇంటికి వస్తానన్నాడట. ఎదురు చూసి వట్టిగా నారాజయిండట. అటెనక 2019 ముందు కవాతు చేసే టైంలో ఇంటికి వస్తానన్నాడట. అప్పుడు కూడా రాకుండానే పోయిండట. ఎవళ్ళనో ఒకళ్ళని ఇంటికి తోలి సార్ వస్తలేడు అని చెప్పించిండట. అందుకే ఇక ముద్రగడ సారుకు మస్తు బాధ అనిపించి లేఖ రాసిండు. ఇంటికొచ్చి 4 ముచ్చట్లు చెప్పిపోనికే కూడా పవనాలకు ఎవల పర్మిషనో కావాలి, గట్లయితే ఎట్లా అన్నట్టు రాసుకొచ్చిండు. అంతేకాదు సినిమా హీరో లెక్క గ్లామర్ లేదాయే, పరపతి లేదాయే, అందుకే పట్టించుకుంటలేడు కావచ్చు పవనాలు అన్నట్టు మస్తు రంది పెట్టుకున్నట్టే లేఖ రాసిండు ముద్రగడ సారు. మరిగా ఇప్పటికైనా ఇంటికి పోతాడో ముద్రగడ సారును బలకరిస్తాడో చూడాలే పవనాలు ఏం చేస్తాడో. ఇది అంతిట్లుంటే ఇంకో దిక్కు బుధారం తాడేపల్లి గూడెంలో మీటింగ్ పెట్టి ఫ్యాన్ పార్టీల మీద ఇరుసుక పడ్డాడు కదా జనసేన అని. గా ముచ్చట్ల మీద మంత్రులు గట్టిగానే నారాజు అయ్యిండ్రు. ఇక చూడరు ఎట్లా అరుచుకున్నారో. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు, మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. పవనాలు సార్ అంటే చాలు పండ్లు పటపట కొరికే ఎమ్మెల్యే పేరుని నాని సార్ చూడర్రి ఏమన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా, ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా, గుళ్ళు లేవా, మందు గుండు సామాగ్రి? యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడిచేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 19లో ఏం చూపించా జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు. గిట్లా నడుస్తున్నది కిరికిరి. సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు కలిసి రేసు గుర్రాల లిస్టు విడుదల చేసినప్పటి సంధి సురువైంది అంటే లొల్లి ఇంత పెద్దగానే అవుతున్నది కానీ తక్కువ అయితలేదు. అంత చూస్తుంటే ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ లొల్లి గట్టిగానే అయ్యేటట్టున్నది.